బేగంపేట్ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం నుంచి కొంతమంది మహిళలు వచ్చారు. అయితే వాళ్ళు స్పీచర్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి అసలు జరగనివ్వడం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్పిరిచువల్ సోషల్ వర్కర్స్ అట్ ది సేమ్ టైం వీఆర్ ఆల్ గృహిణీస్, అంటే హోమ్ మేకర్స్ కూడా. అట్ ది సేమ్ టైం మేము రాజయోగ మెడిటేషన్ నేర్చుకుంటాము, వేరే వాళ్ళకి నేర్పిస్తాము. అండ్ ఇక్కడ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము అనేది ఎయిర్పోర్ట్ ఆపోజిట్ ప్రకాష్ నగర్లో ఉందన్నమాట. ఫ్రమ్ లాస్ట్ 10-15 ఇయర్స్ నుండి మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. ఎవ్రీ వీక్ 2 times వెళ్తూ ఉంటాం మెడిటేషన్ నేర్చుకోవడానికి. అక్కడ మనసు బుద్ధిని ఎలా ఏకాగ్రతపరచుకోవాలి, ఆత్మలోని విషయాలు ఏంటి, అది శాంతంగా ఉండాలి ఎలాగా, అవన్నీ కూడా మంచిగా మేము నేర్చుకొని మెడిటేషన్ చేసుకుంటుంటాం. సడన్గా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తాళాలు వేసేసి మమ్మల్ని అలౌ చేయట్లేదు. రీజన్ అడిగితే ఏమీ లాజికల్గా చెప్పట్లేదు. సో ఇది మీరు ఇలాగ చేస్తున్నారు అలాగంటే ఎవరు చెప్తున్నారు, ఏం చేస్తున్నాను, ప్రూఫ్ ఎవిడెన్స్ ఉండాలి. అండ్ ఓరలీ మీరు రావద్దు అంటే అది ఎవరిది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు, ఒక స్పిరిచువల్ ఫర్మ్. అది అంటే ఫర్మ్ కూడా అనలేము, ఒక పరివారం అన్నమాట. మనదంతా ఈశ్వరీయ పరివారము అంటే సోదరులం మనందరం కూడా. ఇప్పుడు మనము ఆత్మ భాయ్ అంటూ ఉంటాం కదా. సో ఆ సిద్ధాంతం మీద మేము వసుదైవ కుటుంబకాన్ని ఏర్పరచడానికి, మేము భగవంతుడికి సహయోగం ఇవ్వడానికి మేము క్లాసెస్ అదంతా కూడా నేర్చుకుంటున్నాము. సో ఇప్పుడు వీళ్ళు ఆపేసేసరికి మా క్లాసెస్ అంతా కూడా మిస్ అవుతున్నాయి. కొన్ని ఇయర్స్ నుంచి అందులోనే ఉండడం అంటే గ్రేట్. అండ్ అట్ ద సేమ్ టైం ఉన్నట్టుండి అది క్లోజ్ చేయడం వల్ల మీకు ఇప్పుడు చేసుకోవాలి కదండి, అలా రానివ్వకుండా ఉండడం వలన అది రన్ అవుతూనే ఉంది. కానీ మమ్మల్ని రానివ్వకుండా ఆబ్జెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ మేము కొన్ని ఇయర్స్ నుండి నడుస్తున్నామండి, 25 to 30 years నుండి. ఇంక ఇక్కడ మా దగ్గర చాలా మంది ఉన్నారు. ఇక్కడ వరకు అందరూ రాలేకపోయారు. మనం 20 members దాకా ఉన్నారు. మమ్మల్ని అలా ఆబ్జెక్ట్ చేస్తున్నారు. అలా చేయకూడదు కదా. రైట్ టు రిలీజియన్ అంటే ధార్మిక స్వతంత్రత అంటారు. మరి ధార్మిక స్వతంత్రత ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. సో మమ్మల్ని అలా మెడిటేషన్ చేసుకొని క్లాస్ చేసుకోవడానికి మాకు వాళ్ళు మళ్ళీ ఎప్పటిలాగే పర్మిషన్ ఇచ్చేలా మీ మీడియా ద్వారా ఏమైనా అవుతుందేమో అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చామండి. ఎక్కడన్నా మాకు న్యాయం దొరుకుతుంది అనే ఉద్దేశంతోనే పోరాడుతున్నామమ్మా. మేమేమో థర్డ్ టైం పోలీస్ స్టేషన్కి కూడా అలాగే చెప్పారా, అదంతా ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు, కన్సిడర్ చేయము అని చెప్పి 2-3 times కూడా అలాగే చెప్తున్నారు. సో అట్లా కాదు కదా, పెండింగ్ అంటే మరి కొంచెమన్నా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. గత కొన్నేళ్లుగా కూడా ఆ విశ్వవిద్యాలయంలో వీరు నేర్చుకుంటున్నారు, నేర్పబడుతున్నారు కూడా. అట్లాంటిది ఉన్నట్టుండి వీళ్ళని రానివ్వకపోవడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఇక్కడ ప్రజావానికి వచ్చి అధికారులను కూడా కలవడం జరిగింది. ఇప్పటికీ 3 సార్లు వచ్చినా కూడా తగిన న్యాయం జరగలేదు అని అంటున్నారు. మరి వీళ్ళనంత తొందరలో ప్రభుత్వం దీనిపై స్పందించి వాళ్ళకి మేలు చేయాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన, పొలిటికోస్, హైదరాబాద్.